సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శ్రీ నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వారాహి మాత ఆషాఢగుప్త నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ చిట్టిపెద్ది రామశర్మ గారు అమ్మవారిని పూజించి భక్తుల కోసం అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో నిత్య నూతనంగా నిర్మితమైనటువంటి శ్రీ వారాహి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో అత్యంత వైభవవేత్తంగా ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలను వైభవవేత్తంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆషాఢ గుప్త నవరాత్రి పూజా కార్యక్రమాలలో బ్రహ్మశ్రీ డాక్టర్ చిట్టిపెద్ది రామశర్మ గారు శ్రీ శ్రీ వారాహి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలను కావించారు. అనంతరం దేవాలయానికి విచ్చేసిన భక్తుల కోసం శ్రీ వారాహి దేవి యొక్క వైభవాన్ని ప్రవచనాన్ని తెలియజేశారు. ఈ యొక్క ప్రవచనాన్ని భక్తాదులు ఎంతో ఆసక్తిగా భక్తితో విన్నారు. భక్తి శ్రద్ధలతో శ్రీ వారాహి దేవిని నియమ నిష్టలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ సందర్భంగా చిట్టిపెద్ది రామశర్మ గారు తెలియజేశారు. అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విదాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అన్యదావసుదారుద్య బ్రహ్మద్వైత స్వరూపిణి బ్రహ్మేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసందా సాగరమేకలా దీక్షితా దైత్య శమని సర్వలోకవశంకరి సర్వార్ధదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి సర్వోపాధి విలోర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోతేన భగారాధ్య మాయా మధుమతే మహి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రీ మహావారాహి ప్రసన్న వెంకటేశ్వర స్వామి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం లోకేశ్వర్ కల్లి నాగారం గ్రామం. విశేషంగా వారాహి నవరాత్రి ఉత్సవ భాగంగా ఈరోజు రెండవ రోజు. ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క విశిష్టతని తెలపడానికి నాగారం గ్రామ పురోహితులు డాక్టర్ చిట్టిపెద్ది రామ్కుమార్ శర్మ గారు మా యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు రావడము, వారి యొక్క వారాహి విశిష్టతను మీరందరూ ప్రవచనం వినవలసిందిగా చెప్పండితో రామశర్మ గారికి చెప్పండితో అభినందించవలసిందిగా మనది. బలో వారాహి మాతాకి, జగదాంబ విశ్వభౌళి మాతాకి, జగదుర్గే హరదుర్గే జయ హరదుర్గే. విశేషంగా దళితాదిపుర సుందరి తెలుసు, దళితాదేవి తెలుసు, దుర్గాదేవి తెలుసు, పార్వతీదేవి తెలుసు. ఎందుకంటే మనం దేవీ శరణవరాత్రి ఉత్సవ భాగంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటాం. వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, అమ్మవారి యొక్క స్వరూపం ఏంటి, అమ్మవారి యొక్కని స్మరించిన, అమ్మవారిని ఆరాధన చేసిన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి లాభాలు ఉంటాయి. విశేషంగా మన హైదరాబాద్ భాగ్యనగరంలో నాగారం గ్రామంలో మూడో దేవస్థానం. మొదటి దిల్సుఖ్ నగర్, రెండోది అల్వాలు, మూడోది మన నాగార గ్రామం, వారాహి దేవి ఉన్నటువంటి గ్రామం. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన ఎలా చేయాలి, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అని చెప్పి మన రామ్కుమార్ శర్మ గారి యొక్క ప్రవచనంలో అందరూ వినవలసిందిగా విన్నపము. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిదసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్రచరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం పుష్పబాణచాపాం అనిమాధురయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయే. శ్రీమాత్రే నమః.
ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శివాయ పరమాత్మనే నమః. ఓం శివాయ పరమాత్మనే నమః. ఓం శివాయ పరమాత్మనే నమః. బాలా త్రిపుర సుందరి అనుగ్రహం చేత ఈనాడు ఈ వారాహిదేవి ఉత్సవంలో మా మనమడు కార్తీక్ శాస్త్రి చేసేటువంటి ఒక ఉత్సవంలో మొన్న ప్రతిష్టలో పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఈనాడు వెంబడే నవరాత్రులలో కూడా ఆ అమ్మ యొక్క ఆశీర్వచనం వల్ల మళ్ళీ ఏవో 2 ముక్కలు నాకు తోచిని చెప్పడానికి అమ్మ యొక్క అనుగ్రహం కలిగింది. ఈనాడు వారాహి నవరాత్రులు అనేటువంటివి మనం చేసుకుంటూ ఉన్నాం. నాకు ఈరోజు రేపు 2 రోజులు సమయం కేటాయించారు. ఈరోజు కొంత రేపు కొంత మనం విషయాన్ని తెలుసుకుంటాం. వారాహిదేవి ఎవరు, అసలు ఈమె ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది? మనకు చండీ తెలుసు, కాళికాదేవి తెలుసు, లలితా త్రిపుర సుందరి దేవి తెలుసు, ఇంకా ఎంతోమంది అమ్మవార్లు మనకు ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ వీళ్ళందరూ కూడా మనము చూస్తూనే ఉన్నాం. కానీ గుప్తంగా రహస్యంగా ఉండబడేటువంటి ఒక దేవతలు కొందరున్నారు. వాళ్ళల్లో రాజశ్యామల, వారాహిదేవి, బాలా త్రిపుర సుందరి వీళ్ళంతా కూడా రహస్యంగా ఉండబడేటువంటి వాళ్ళు. వీళ్ళ ఉపదేశాలు కూడా మాకు దొరకడం చాలా కష్టం. గురువుగారు సామాన్యంగా ఉపదేశాలు ఇవ్వరు ఈ గుప్తమైనటువంటి ఒక దేవతల యొక్క. వీళ్ళంతా ఎక్కడున్నారు? అందరూ కూడా ఈ దేవతలందరూ కూడా శ్రీచక్రంలోనే నివాసమై ఉన్నారు. అందుకే శ్రీచక్ర పూజ చేసుకోవాలి, శ్రీచక్రాన్ని అర్చించాలి. ఆ శ్రీచక్రంలోనే ఈ దేవతలంతా కూడా ఆవాహన ఉంటారు. ప్రతిరోజు మేము శ్రీచక్ర పూజ చేస్తున్నామంటే ఆ 9 యొక్క అంతస్తులలో ఉండబడేటువంటి ఒక ఈ దేవతలందరికీ మేము పూజ చేస్తాం. దేవి ఉపాసన, శ్రీచక్రోపాసన, దీన్నే శ్రీ విద్యోపాసన అంటారు. ఈ శ్రీ విద్యోపాసన ఎవరైతే మేము చేసుకుంటామో ప్రతిరోజు కూడా ఆ శ్రీచక్రంలో 9 అంతస్తులలో ఉండబడేటువంటి ఒక ప్రతి దేవతకు పూజ చేసుకుంటూ రావాలి. దాన్నే శ్రీ విద్య అంటారు. అదే రహస్యమైనటువంటి ఒక విద్య. అన్ని దేవతలలో మహారాజు ఉంటుంది, అన్ని యంత్రాలలో శ్రీచక్రము మహారాజే అంటారు. అలాంటి వారాహిదేవి మనకు ఈ మధ్యన బహిర్గతమైంది, బయటకు వచ్చింది. ఒక 2-3 సంవత్సరాల నుంచి నేను కూడా ఉన్నాను రా అని చెప్పి ఇటు శ్రీ వారాహి దేవత, ఇటు రాజశ్యామల వీళ్ళు కూడా బయటకు వచ్చేసారు. మమ్మల్ని ఎంతకాలం లోపల కూర్చుండబెడతారు, మేము బయటికి రావద్దా, భక్తులకు మా యొక్క ఇది లేదా, అనుగ్రహం కలగొద్దా, మేము భక్తులను చూడొద్దా అనేటువంటి ఒక విషయం చేత ఆ అమ్మను వేడుకొని ఈ మధ్యన కొంతకాలం నుంచి అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ వారాహి దేవత, రాజశ్యామల వీళ్ళంతా కూడా బయటకు వచ్చారు. కొన్ని దిక్కుల బాలా త్రిపుర సుందరి కూడా బయటకు వస్తారు కొన్ని ప్రాంతాలలో. ఈ వారాహిదేవి లలితా త్రిపుర సుందరి దేవత ఉండబడేటువంటిది. ఆమె ఇప్పుడే ఉండబడేటువంటిది కాదు, ఎన్నడో ఏ కాలంలోనూ ఉన్నటువంటిది అమ్మవారమ్మ. ఎప్పుడు మహిషాసురుణ్ణి చంపినప్పుడు అమ్మవారు దుర్గాదేవి యొక్క అవతారం ఎత్తినప్పుడు అప్పుడు వారాదేవి జన్మించింది. ఈ లలితా త్రిపుర సుందరి దేవి దగ్గర వచ్చినటువంటి తర్వాత అయితే అప్పుడు గుప్తంగానే ఉంది. మహిషాసురుణ్ణి చంపినప్పుడు దుర్గాదేవి దగ్గర వారాహి వచ్చింది, కానీ ఆమె రహస్యంగానే ఉంది. ఒక పరిచారికగా దుర్గాదేవికి రక్షణంగా మాత్రమే ఉంది, కానీ ఇలా బహిర్గతం కాలేదు. ఎప్పుడైతే లలితా త్రిపుర సుందరి అవతారం వచ్చిందో అప్పుడు ఈ అమ్మవారు బహిర్గతమైంది. ఆమె యొక్క శక్తిని అప్పుడు చూపించింది. మహిషాసురుని చంపినప్పుడు అమ్మవారి యొక్క రక్షణలోని మాత్రమే ఉంది. అసలు మహిషాసురు ఆ రాక్షసులు కూడా కోరుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడు, ఒరేయ్ నువ్వు ఇలా దారింబడి వెళ్తుంటే
ఏ స్త్రీ అయితే నీకు కనబడుతుందో, ఏ ఆడదైతే నీకు కనబడుతుందో దానివల్ల నీకు సంతానం అవుతుంది, నిన్ను మించిన వాడు పుడతాడని చెప్పాడు ఆ రాజు రాక్షసుడు. సరే అని చెప్పి వరబలం చేత వరం మంచిగా ఇచ్చాడు. నేను వెళ్తున్నాను, నాకు మంచి కన్య కనబడుతుంది, నాకు మంచి కొడుకు పుడతాడని చెప్పి ఆ గర్వం చేత మదం చేత దాని వెంబడి వెళ్తున్నాడు ఆ రాక్షసుడు. వెళ్తూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత ఎక్కడ ఏ కన్య కనబడడం లేదు వాడికి. కొంత దూరం పోయేటప్పటికీ అక్కడ మహిషాలు అంటే బర్రెలు అంటారు కదా, మన తెలంగాణ భాషలో బర్రెలు అంటారు, గేదెలు అంటారు. ఆ గేదెలన్నీ ఉన్నాయి అక్కడ. ఆ గేదెలలో ఒక ఆడది మంచిగా ఉంది, మంచి యవ్వనంలో ఉంది, మంచి ఇదిగా ఉంది. దాన్ని చూశాడు. దాన్ని చూసేటప్పటికీ వీడికి రాక్షసునికి కోరిక పుట్టింది దాన్ని ప్రేమించాలని. ఒక రాక్షసుడు మానవుడు అయి ఉండి, మానవుడే వాడు, కానీ గుణాల చేత రాక్షసుడైతాడు. వాడు ఆ బరిని ప్రేమించాడు, మహిషాన్ని. దాని దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి దాన్ని కామించాడు, దాన్ని పొందు కోరుకున్నాడు. తక్కిన వాటిని అన్నింటిని కూడా తక్కిన పెట్టే పక్కన ఉన్నటువంటి ఒక దున్నపోతులు ఉన్నాయి, వాటిని అన్ని కూడా వెళ్ళగొట్టి దాంతో వీడు కాపురం చేశాడు. అది గర్భవతి అయింది ఆ గేదె. అలా వాడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే, అయ్యా నన్ను గర్భవతిని చేశావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇదొక న్యాయం, నేను నీ భార్య నుండి ఈ గేదె. సరే అని చెప్పి వాడు రాక్షసుడు ఆ గేదెను తీసుకుపోయి ఇంట్లో కట్టేసుకున్నాడు. దాని పోషణకు 10 మంది సైనికులను పెట్టాడు. దాన్ని మంచిగా పోషిస్తున్నాడు. ఇంతలో 9 నెలలు నిండినాయి. ఈ లోపల ఏమైంది అంటే వేరే దున్నపోతులు వచ్చాయి అక్కడికి. వచ్చి దాన్ని కాపించడానికి వచ్చాయి అక్కడికి. వాడికి వీటికి పోట్లాటైంది. ఈ రాక్షసుడు వాటితో పోట్లాడితే ఒకటి బాగా బలిసినటువంటి ఒక మహిషము ఈ రాక్షసుని చంపేసింది. చంపిన తర్వాత అది గర్భవతిగా ఉంది. వీడిని దహనం చేస్తున్నారు. అది కూడా ఈ చూరుతో ఉన్నటువంటి గర్భవతిగా ఉన్నటువంటి యొక్క గేదె ఏదైతే ఉందో, నా భర్తను దహనం చేస్తున్నారు, నేను కూడా చేస్తాను అని చెప్పి అగ్నిలో పడడానికి గర్భవతి దుంకింది అగ్నిగున్న దాంట్లోకి, చితిలోకి. ఈ లోపలనే ప్రసరించింది. ఆమె గర్భంలో నుంచి ఒక పురుషుడు పుట్టాడు. అది అగ్నిలో పడి భర్తెంబడి ఆ గేదె మరణించింది. వీడిని పెంచి పెద్ద చేశారు, విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. వీడికి మహిషం యొక్క గేదెలో నుంచి పుట్టినటువంటి వాడికి, మహిషంలో నుంచి పుట్టినటువంటి వాడు కాబట్టి వీడికి మహిషాసురుడు అనేటువంటి ఒక పేరు పెట్టారు. ఒక మానవునికి ఒక గేదెకు పుట్టినటువంటి వాడు మహిషాసురుడు. వీడు తపస్సు చేశాడు. శివుని వల్ల బ్రహ్మదేవుని వల్ల వరం కోరుకున్నాడు. ఏం వరం కావాలి నీకంటే, నేను ఎవరి చేతిలో చావద్దు, ఏ ఆయుధాలతో చావద్దు, ఎవరి చేతిలో చావద్దు అన్నాడు. అరే ఎవరి చేతిలో చావకుంటే బాగుండదురా నాయన, మనిషి అయి పుట్టినవాడు ఎవడైనా ఒక చేతిలో చావాలి, ఎవరి చేతిలో చస్తావో చెప్పన్నాడు అది బ్రహ్మదేవుడు. అయితే ఒక ఆడదాని చేతిలో చస్తాను అని వరం కోరుకున్నాడు. ఆడదంటే నన్నేం చేస్తుంది, అవల నన్నేం చేయలేదు అని చెప్పి ఒక స్త్రీ చేతిలో మాత్రం నాకు చావు కావాలి, వేరే వాళ్ళ చేతులలో చావద్దు. ఆ స్త్రీ కూడా యవ్వనంలో ఉండాలి. 16, 17, 20 సంవత్సరాల లోపలనే ఉండాలి, అంతకంటే పెద్దగా ఉండొద్దు. ఇటువంటి కోరికలు. సరే నాయన, ఓ స్త్రీ చేతిలో చేస్తావులే, వరం కోరుకున్నావు, తలాస్తూ అన్నాడు. వీడు విద్యలు బుద్ధులు నేర్చుకొని కామరూప విద్య, అస్త్ర విద్య, శస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకొని లోకాలను బాధపెట్టడం ప్రారంభం చేశాడు. రాక్షసులు చేసే పని అది కదా, గుణమే అది. ఇప్పుడు దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి, శివుని దగ్గరికి అక్కడికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. అయ్యా ఇట్లా చేస్తున్నారు, వాడికేమో మీరు వరాలు ఇచ్చారు స్త్రీ చేతిలో చావాలని చెప్పి. వాడు ఎట్లా అంటే దేవతలంతా ఆలోచన చేసి ఆ అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారిని వేడుకుంటే
ఆ అమ్మవారు సరేనని చెప్పి దుర్గాదేవి అవతారం ఇచ్చింది అమ్మవారు. మరి ఆమెకు శక్తి కావాలి కదా, ఒక్క చేత పెట్టి చంపలేదు కదా, ఆమెకు సైన్యం కావాలి, ఆమెకు పరిచారికలు కావాలి, చాలామంది ఉండాలి. వాడు కోటాను కోట్ల అక్షోణీల సైన్యం, కోటాను కోట్ల అయినటువంటి ఒక రాక్షసులు వాడి సైన్యం ఉంది. ఈ ఒక్కటి ఎలా చంపుతుంది? కాదు. కాబట్టి ఆమెకు సైన్యం కావాలని చెప్పి ఈ దేవతలందరినీ కూడా సైన్యానిగా కూర్చారు. మరి ఆమెకు పరిచారికలు ఉండాలి, పక్కన పరిచారికలు ఉండాలి. పరిచారికలు ఉండాలంటే ఏం కావాలి? ముఖ్యమైనటువంటి వాళ్ళు బాడీ గార్డ్స్ అంటారు. ఈనాడు ఒక మినిస్టర్ వస్తూ ఉంటే వాళ్ళ పక్కన పిఎం గారిని ఉంటే నల్ల డ్రెస్ వేసుకొని ఒక 8-10 మంది అతను చుట్టూంటారు గంతు పట్టుకొని. అలానే ఆమె చుట్టూ ఉండాలి. ఎలా అని ఆలోచన చేశాం. అప్పుడు ఈ ముఖ్యమైనటువంటి ఒక దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంశంలో నుంచి కొంతమందిని సృష్టించారు. ఆమెకు ఇచ్చారు. ఇట్లా మరి పురుషులైతే బాగుండదు, స్త్రీ కాబట్టి స్త్రీకి స్త్రీలే పరిచారికలుగా ఉండాలి, బాడీ గార్డ్స్ లాగా ఉండాలి, పురుషులు ఉండకూడదు అని చెప్పి అప్పుడు బ్రహ్మదేవుడు తన అంశం, తన యొక్క శక్తిలో నుంచి కొంత శక్తిని తీసి బ్రాహ్మీదేవిగా అక్కడ ఆమెకు పెట్టాడు. వీళ్ళే సప్తమాత్రలు: బ్రాహ్మీ, మాహేశ్వరి చైవ, కౌమారి, వైష్ణవి తదా వారాహి, నారసింహి చ చండికా సప్తమాతృకా. 7 బాడీ గార్డ్స్ను వాళ్ళు పెట్టారు. బ్రహ్మదేవుడు బ్రాహ్మీదేవినిచ్చాడు, శివుడు మాహేశ్వరిని దేవునిచ్చాడు, కుమారస్వామి కౌమారి దేవునిచ్చాడు, వరాహస్వామి వారాహి దేవునిచ్చాడు, నరసింహస్వామి నారసింహి దేవునిచ్చాడు, విష్ణుమూర్తి వైష్ణవునిచ్చాడు, రుద్రుడు చండికనిచ్చాడు. ఇలా 7 మందిని సప్తమాతృకలను ఆనాడు ఇచ్చాడు దుర్గాదేవి. అప్పుడు ఈ సప్తమాతృకలను వెంట పెట్టుకొని దాంట్లో మహాలక్ష్మి ఉంది, ఆమె సైన్యంలో గాయత్రీదేవి ఉంది, దుర్గాదేవి యొక్క సైన్యంలో. వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మహిషాసురుని చంపడానికి ఏర్పడింది. అప్పుడు పుట్టింది ఎవరు? వారాహీదేవి. మరి అందరి అంశాలలో నుంచి పుట్టింది వారాహీదేవి. ఎవరి అంశ? వరాహమూర్తి యొక్క అంశ. ఈ వరాహమూర్తి ఎవరు అంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక రాక్షసు ఉండేవారు. వాళ్ళెవరు? విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకుడు జయ విజయుడు. ఒకనాడు విష్ణుమూర్తి లోపల అంతర్గృహంలో ఉన్నాడు, జయ విజయుడు కాపలా ఉన్నారు. అప్పుడు సనక సనందన సనత్ కుమార సనత్సుజాతులు అనేటువంటి ఒక 5 సంవత్సరాల పిల్లలు బ్రహ్మదేవుని యొక్క మొట్టమొదటి యొక్క సంతానం, మానసపుత్రుడు. వాళ్ళు 5 ఏళ్ల కంటే ఎక్కువ పెరగరు, దిగంబరంగా ఉంటారు. బ్రహ్మత్వాన్ని పొందినటువంటి ఒక వ్యక్తులు ఆ 5 సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అనే వాళ్ళంతా కూడా వీళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎక్కడికి పోవడానికైనా అని అధికారం ఉంది. కానీ ఆనాడు జయ విజయులు అడ్డగించారు. మీరు లోపల స్వామివారి అంతర్గృహంలో ఉన్నారు, మీకు వెళ్ళడానికి వీల్లేదన్నారు. అరే, మాకెక్కడికైనా వెళ్ళడానికి అధికారం ఉందయా స్వామి, మేము వెళ్తామన్నారు. లేదు లేదు, వెళ్ళడానికి వీల్లేదన్నారు. అప్పుడు ఆ సనక సనందనాదులు జయ విజయులను శపించారు. మీరు భూమి మీద పుట్టుకుడుగాక వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి విష్ణుమూర్తులు చెప్పుకున్నారు, అయ్యా స్వామి ఇలా అయింది అయింది. అరే, వాళ్ళని ఎందుకు కాపావరా స్వామి, వాళ్ళ అంతఃపురంలోకి కాదు, ఎక్కడికైనా వాళ్ళు రావడానికి వాళ్ళకి అధికారం ఉంది. ఆ తర్వాత సరే, ఇది ఒక లోక కళ్యాణం గురించే జరిగిందిలే, ఈ యొక్క మంచి పని అనుకున్నాడు విష్ణుమూర్తి. అప్పుడు విష్ణుమూర్తి అడిగాడు జయ విజయం, మీరు నాకు భక్తులై 7 జన్మలు ఎత్తుతారా, లేక శత్రువులై 3 జన్మలు ఎత్తుతారా? ఈ జయ విజయులు ఆలోచన చేశారు. 7 జన్మలు భక్తులమై పుట్టే మాకు చావు లేదుగా. ఎంతసేపటికి ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ, ఇదే పని మాకు.
మాకు ఈ జన్మ పోదు, ఇంకో జన్మ రాదు, స్వామివారి దగ్గరికి మేము చేరుకోలేము. కాబట్టి శత్రువులమై 3 జన్మలు ఎత్తితేనే మంచిది. ఎందుకంటే స్వామివారి చేతిలోనే చేస్తాము, తొందరగా స్వామివారి దగ్గరికి చేరుకుంటాం. అయ్యా నీకు శత్రువులమైనా సరే మాకు 3 జన్మలు ఇచ్చేయమన్నాడు. మంచి ఆలోచన చేశాడు. 3 జన్మలు ఇస్తా అన్నాడు. ఆ జయ విజయులు ఇచ్చినటువంటి యొక్క 3 జన్మలలో కశ్యప మహాముని యొక్క భార్య అయినటువంటి యొక్క దితి యొక్క గర్భంలో మొదటగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనేటువంటి వాళ్ళు 2 జన్మించారు. దాని హిరణ్యాక్షుడు పెద్దవాడు, హిరణ్యకశిపుడు రెండోవాడు. వీళ్ళు వాళ్ళు చేసే పని ఉంది, పుట్టగానే పెద్ద కావడము, తపస్సు చేయడము, వరాలు కోరుకోవడము, ఇదే పని కదా. బాగా తపస్సు చేశారు, వరాలు కోరుకున్నారు, గర్వం మదం ఎక్కువైపోయింది, లోకాలను బాధపెడుతున్నారు. ఇదంతా హిరణ్యాక్షుడు ఏం చేశారు, ఈ భూదేవి వలనే ఇవన్నీ వస్తున్నాయి, భూదేవి ఒకటి లేకపోతే చాలా బాగా ఉంటుంది, ఈమెను ఇక్కడ పెట్టే బదులు భూదేవిని తీసుకుపోయి పాతాళ లోకంలో మా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాడు. అనుకొని ఆ భూదేవిని చేప చుట్టినట్టుగా చుట్టూ చంకలో పెట్టుకున్నారు. పాతాళ లోకానికి వెళ్ళాడు, తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఇక్కడ భూమి లేదు, మొత్తం నీళ్ళే. ఉన్న జనాలు ఎలా ఉంటారు, నీళ్ళలో ఉండడానికి లేదు, మొత్తం నశించిపోతుంది. అప్పుడు దేవతలంతా కూడా, దేవతలంటే స్వర్గలోకంలో ఉంటారు కాబట్టి మనకు ఉంది. కింద ఉండేటువంటి ఒక మానవులకి ఏం లేదు కదా, మానవులంతా నీళ్ళలో కొట్టుకుంటున్నారు. వీడు భూమిని తీసుకొని పాతాళంలో పెట్టుకున్నాడు హిరణ్యాక్షుడు. అప్పుడు దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. నాకు వరాలు ఇవ్వడమే పని కానీ అంతకంటే నా నుంచి ఏమీ చేతగాలన్నాడు బ్రహ్మదేవుడు. అయ్యా వరాలు ఇస్తావు, కూర్చుంటావు, నువ్వు ఆలోచన చెయ్యవు, ఎవడు ఏడంతా ఇచ్చేస్తుంటావు నువ్వు, మరి ఎక్కవాలన్నాడు. సరే అని చెప్పి బ్రహ్మదేవుడు వెంటబెట్టుకొని మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు శివుడి దగ్గరికి. అయ్యా శివుడా ఇలా అయింది, మరి ఏం చేయమంటావు? నా నుంచి కాదు ఆయన, ఈ లోపలి నీళ్ళలో పోవడము, చేయడము, చంపడము, చేయడము, భూమిని తీసుకురావడం నా నుంచి ఏం కాదు అని చెప్పి, నేను ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాను, నేను తపస్సు చేసుకుంటుంటాను, నాకు మరి ఇలా అయితే మన బతికేలా అన్నారు అని చెప్పి ఇటు బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఆ మహానుభావుడు వైకుంఠంలో పాలసముద్రంలో హాయిగా ఆదిశేషం మీద పడుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు. అమ్మవారి కాలు తుట్టుంది, విద్యామలు వేస్తున్నారు. ఆ శేషుడు ఊగుతుంటాడు కదా నీళ్ళలో, గాలి పీల్చుకొని వదిలినప్పుడు ఊగుతుంటాడు. హాయిగా ఉంది మహానుభావునికి. అలంకార ప్రియుడు మహానుభావుడు, మంచి అలంకారం చేసుకున్నాడు, నిమ్మగా పడుకున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి స్వామి స్వామి నారాయణమూర్తి, వాసుదేవ, జగన్నాథ, లోకానుగ్రహకారక, మా బతి ఇలా అయింది, ఏం చేయమంటావు అన్నాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు. ఏమైందిరా నాయన నీకు అన్నాడు. ఇలా అయింది, నీ దగ్గర ఉన్న ద్వారపాలకులకే వరం నువ్వు శాప నివృత్తి చెప్పావు, వాళ్ళు పుట్టడం అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.